పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. పోలీసులు టీడీపీ నేతల వైఖరిని నిరసిస్తూ ఎన్నికను బాయ్కాట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. దీంతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. నరసరావుపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నరసరావుపేట రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా ఎందుకు పడింది, అలాగే బాయ్కాట్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎందుకు బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు కలిసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారు. నర్సరావుపేట వైస్ ఎంపీపీ, అలానే కారంపూడి మండల వైస్ ఎంపీపీ, అచ్చంపేట ఎంపీపీ, అలానే దుగ్గిరాల ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కారంపూడి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించమని. కానీ రాత్రి నుంచి పూర్తిగా తెలుగుదేశం నాయకులు బెదిరింపుకు పాల్పడటంతో అక్కడికి ఈరోజు వాయిదా పడింది. అక్కడికి ఎవరు వెళ్ళలేదు. కానీ నర్సరావుపేటలో అయితే పూర్తిగా పోలీసులు రాత్రికి రాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని తీసుకువెళ్ళిపోయారు. పూర్తిగా గోపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి దగ్గరకు ఉదయాన్నే పోలీసులు వచ్చి ఆయన్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేశారు. గోపిరెడ్డి మనతో ఉన్నారు. ఎందుకు ఈరోజు మీరు ఎన్నికను బాయ్కాట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది 2 రోజుల నుంచి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో నిన్న రాత్రి ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ వారి భర్తని నిన్న రాత్రి పోలీసులు రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ ఇద్దరు నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు కారులో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళారో మాకు ఇంతవరకు తెలియదు. అట్లా నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీపీ, అట్లానే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావుని అర్ధరాత్రి 12:30కి ఇంట్లో లేపి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ లేపి అతను కూడా పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలియదు. అట్లానే రామిరెడ్డి ఎంపీటీసీ పాలపాడు, ఇతన్ని ఉదయం 5:30కి మా హాస్పిటల్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసి ఇతను కూడా తీసుకెళ్లారు. అంటే పోలీసులే. ఇది ఎలక్షన్ పోలీసులు చేస్తున్నారా, అసలు కూటమి పార్టీలు చేస్తున్నాయా? తెలుగుదేశం పార్టీ చేస్తుందా, అసలు పోలీసులు ఎలక్షన్ చేస్తున్నారా? ఎస్పీ ఆఫీసు ఎంత దూరం అండి? నర్సరావుపేటలో మా హాస్పిటల్కి 200 మీటర్లో ఎస్పీ ఆఫీస్ ఉంది. మండలం ఆఫీస్కి 150 మీటర్లో ఎస్పీ ఆఫీస్ ఉంది. ఎస్పీ కనుసన్నల్లో ఎస్పీ ఇక్కడ ఉండగానే, కలెక్టర్ ఇక్కడ ఉండగానే అన్యాయంగా పోలీసులు ఇవాళ ఎలక్షన్ పోలీస్ చేస్తున్నారు. ఉదయం 5:30 కల్లా సిఐ మా హాస్పిటల్ ముందు వచ్చి వ్యాను పోలీస్ జీబు మా హాస్పిటల్లో కనీసం కార్లు బయటికి పోకుండా అడ్డం పెట్టించాడు. ఉదయం నుంచి కాపలా మాకు. అదేంటంటే మాకు ప్రొటెక్షన్. రాత్రి మా వాళ్ళని ఇద్దరిని ఎదుకైతే ఏం చేశారా అంటే నోరు తెరిచి మాట్లాడడం, మేము బయటికి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకునే కార్యం. ఈరోజు పోలీసుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి, వాళ్ళు ఈరోజు ఏ విధంగా ప్రవర్తించారో చూసి మేము ఈరోజు ఎన్నికలను బాయ్కాట్ చేసాం. కోరం ఫామ్ కాక ఇప్పుడు మాకు దాదాపు 16 సభ్యులు ఉంటే 11 మంది మా దగ్గర ఉన్నారు. 5గురే వెళ్ళారు. 5గురిని బలవంతంగా చేస్తే ఈరోజు ఇంకొక వ్యక్తి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు, ఇంకొక ఎంపీటీసీ. ఇవాళ 4గురే వాళ్ళ దగ్గర ఉన్నారు, 12 మంది మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గం లేకపోయినా ఎన్నిక నిర్వహించడానికి డమ్మీ అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టారని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఫేక్ ఎంపీటీసీలని మళ్ళీ వీళ్ళు కోరం ఫామ్ కాలేదని వాళ్ళకి 5గురు వెళ్ళారని చెప్పి మళ్ళీ 3 ఫేక్ ఎంపీటీసీలను కూడా తీసుకెళ్లారు. అంటే ఈమె ఆ ఎంపీటీసీ అని ఆమె పేరు చెప్పటం, ఈమె ఎంపీటీసీ అంటే అక్కడున్న మా వాళ్ళందరూ, మన మీడియా వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ చెప్పారు వీళ్ళు ఎంపీటీసీలు కాదంటే, ఆయన మా రామిరెడ్డి గుర్తు చేశాడు ఎంపీటీసీలు కాదంటే వెంబటే వెరిఫై చేసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామని బెదిరించే కార్యక్రమం. అంటే ఆఖరికి దిగజారుడు రాజకీయాలు. ఒక ఫేక్ వ్యక్తులను కూడా, ఎంపీటీసీ కాని వ్యక్తులను కూడా తీసుకెళ్ళి, అంటే ఇంత దిగజారుడు రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? ఇది ఘోరమైన ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎంత కించపరచాలో, ఎంత అవమానపరచాలో ఆ విధంగా అవమానపరుస్తున్నారనికి నిదర్శనం ఈరోజు నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎలక్షన్. పూర్తిగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఫేక్ ఎంపీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి కోరం లేకపోయినా వాళ్ళని ఎంపీటీసీ సభ్యులుగా హాల్లో కూర్చోబెట్టి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం, పూర్తిగా కూటమి నాయకులు. ఇది అత్యంత హేయమైన చర్య. దాంతోపాటుగా పోలీసులు, తెలుగుదేశం నాయకులు కలిసి కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అత్యంత దారుణం అని కూడా మండిపడుతూ ఉన్నారు గోపిరెడ్డి.